డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, నమస్తే అండి. జీవీఎస్ హియర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సో ఈ సెషన్లో ఈ పోస్ట్ ఎలక్షన్స్లో ర్యాలీయా కరెక్షన్ అనేది మళ్ళీ ఇంకొన్ని వ్యూ పాయింట్స్ చెప్తాను నేను బేస్డ్ ఆన్ మై ఓన్ హోంవర్క్ అండ్ రీసెర్చ్. ర్యాలీస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం, కరెక్షన్స్ ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఎలక్షన్స్ తర్వాత కూడా. ఎలక్షన్స్కి యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినట్టుగా లింక్ లేదు. మార్కెట్స్ ప్రతి పీక్ ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన కొద్దీ వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్తూ ఉంటాయి. అంటే 2 steps ఫార్వర్డ్, 1 step బ్యాక్వర్డ్, అలా ముందుకు వెళ్ళిన అందుకని నెట్ ముందుకు వెళ్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ చూస్తే మీకు బాగా పెరిగాయి కాబట్టి మీకు నెక్స్ట్ 1 yearలో చూసుకుంటే కరెక్షన్ డీప్గా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. స్టాక్ లెవెల్లో ముఖ్యంగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లెవెల్లో కరెక్షన్ చాలా స్టీప్గా కొన్ని స్టాక్స్లో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవి ఎర్నింగ్స్ గ్రోత్ సపోర్ట్ లేకుండా కూడా చాలా పెరిగిపోయాయి కొన్ని. ఆ ప్రవాహంలో ఇండెక్స్తో పాటు ఇండెక్స్కి అటాచ్ అయిన స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతాయి వేరే వేరే డిగ్రీస్లో. సో మళ్ళీ ఇండెక్స్ కరెక్ట్ అయినప్పుడు వాటి బెలూన్లో కనుక గ్యాస్ అయిపోయినట్టుగా మళ్ళీ వెనక్కి కొన్ని వచ్చేస్తాయి. క్వాలిటీ స్టాక్స్ రీబౌండ్ అయిపోతాయి, మిగతా స్టాక్స్ పడుతూ ఉంటాయి. సో నా వ్యూలో కరెక్షన్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో. పోస్ట్ ఎలక్షన్ ఎప్పుడు అవుతుందో అనేది మనం చెప్పలేం. నెక్స్ట్ 1 year వరకు కూడా పెరిగి తర్వాత రావచ్చు కరెక్షన్. అది మనం ప్రెడిక్ట్ చేయలేము. మార్కెట్ విల్ డిసైడ్. అందుకని ఎవరికి తెలియదు. అది బేసిక్గా తెలుసు అని ఎలా చెప్పకూడదు. అది కరెక్షన్ పెరిగాయి కాబట్టి లైక్ టైటాన్ లాంటి స్టాక్లో కరెక్షన్ అయి తీరుతుంది. ఎందుకంటే అది కొంత పెరిగింది. గోల్డ్ వల్ల కానీ దేనివల్ల కానీ మార్కెట్ వాల్యుయేషన్స్ ఇచ్చారు. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. అది ఎక్కువ తక్కువ అని మనం చెప్పకూడదు. కానీ హై పీఈ స్టాక్స్ పడటం, లో పీఈ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ పెరగటం అనేది మనం చాలా డికేడ్స్ నుంచి చూస్తున్నాం. కాబట్టి పొటెన్షియల్లీ కరెక్షన్ ఈజ్ లైక్లీ టు బి మోర్ సివియర్ దాన్ ర్యాలీస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ స్టాక్ ఎంత అవుతుంది అనేది అది ఇంపాసిబుల్ చెప్పటం. అది ఒక అసెస్మెంట్లో అది పడుతున్న కొద్దీ మనకి తెలుస్తుంది కాబట్టి ముందే చెప్పేది కాదు అది. అయితే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఒకటి ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరెక్షన్ వచ్చినప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక కరెక్షన్ అయిపోయింది అనుకుంటాం. కానీ అది ఇప్పుడు పెరగటం అయితే ఎట్లా పెరిగి వెనక్కి వచ్చి ముందుకు వెళ్తుందో, పడటం అనేటప్పుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సో మీకు పడి మళ్ళీ కొంచెం ముందుకు పైకి వచ్చి మళ్ళీ పడి మళ్ళీ పడి సో మీకు ఇంకా ఓపిక నశించిపోతుంది. అంత లోతు వరకు వెళ్ళి కానీ ఆగదు. అది ఆ డిక్లైన్ మొమెంటం కూడా ఆగదు. వీక్ స్టాక్స్లో మల్టీబ్యాగర్స్ చాలా ఇచ్చారు. అసలు అంత సీన్ లేదు. చాలా కంపెనీస్లో అంతంత మల్టీబ్యాగర్స్ ఇచ్చేంతగా సేల్స్ గ్రోత్ లేదు, ఎర్నింగ్స్ గ్రోత్ లేదు. డిమాండ్ సప్లై వల్ల చాలా పెరుగుతాయి. మీకు సప్లై ఎక్కువైపోతుంది. ప్యానిక్ వచ్చినప్పుడు డిమాండ్ ఉండదు, ఎవరు కొనరు. ఎందుకంటే కొనేవాళ్ళంతా ఈ మార్కెట్ ఫోర్సెస్ అనేది మ్యూచువల్ ఫండ్ హౌజెస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్, వీళ్ళు కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ అంటే ఎవరు ఆ ప్రైస్ని మ్యానిపులేట్ చేయరు. వీళ్ళ వెయిట్ వల్ల, అంటే వీళ్ళు ఆడే కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్లో మనం కార్డ్స్ ఎలా ఆడతాం, మనం అనుకుంటున్నాం మనం కూడా కార్డు వేస్తున్నాం అని, మనకు అసలు ఓటే లేదు స్టాక్ మార్కెట్లో. రీటైల్ ఇన్వెస్టర్స్కి అసలు ఓటు హక్కు లేనట్టు కింద లెక్క. అది మనం ఏం చేయలేము. అది మనం కొనే 100 షేర్లకి 1,00,000కి ఆ మార్కెట్ మూవ్ అవ్వదు. సో ఈ పెద్దవాళ్ళు షార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ 50 ఇండెక్స్ షార్ట్ చేస్తే ట్రేడర్స్, ఆ నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 50, అవన్నీ కూడా అమ్మకానికి పెట్టినట్టుగా కంప్యూటర్ లెక్కల్లోకి వస్తాయి. మనం అమ్మకపోయినా కూడా నిఫ్టీ 50లో మీకు ఐటీసీ ఉందనుకోండి, ఒక ట్రేడర్ వచ్చి నిఫ్టీ 50 1 lakh లాట్ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఆ 1 lakhలో ఎంత వెయిటేజ్ ఐటీసీకి ఉందో దాన్ని బట్టి ఎంత క్వాంటిటీ అమ్మినట్టుగా లెక్కల్లోకి వచ్చి ఐటీసీ స్టాక్ పడటం మొదలు పెడుతుంది. అది పడటం చూసి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా వెళ్ళి అమ్మటం మొదలు పెడతారు. ఎందుకంటే భయం, ఎవరో మధ్యలో కొన్నవాళ్ళు ఉంటారు, క్యాపిటల్ ఉంటే చాలు, లాభాలు అక్కర్లేదు అనే స్టేజ్కి కూడా వస్తారు మధ్యలో కొనుక్కున్న వాళ్ళు.
సో అది మీరు యూజువల్గా మీరు కొన్న ప్రైస్ కంటే కిందకి వెళ్తుంది సరిగా కొనకపోతే. సో అంత కాంప్లికేటెడ్ సెటప్లో మీకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ మీరు అసలు వరీ అవ్వకండి. ఎందుకంటే అది ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు చాలామంది చాలా హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. వాళ్ళు మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ మనీ కలెక్ట్ చేసినా అంతా వేరే పార్క్ చేయరు, అప్పుడే వాళ్ళు స్టాక్స్ కొనరు. వాళ్ళు వెయిట్ చేసి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంతమంది ముందు కొంటారు, కొంతమంది తర్వాత కొంటారు, కొంతమంది కొన్నవాళ్ళు బై అండ్ హోల్డ్ అనేవాళ్ళు ఉంటారు. సో ఆ కాంప్లెక్స్ గేమ్లో ఎవరికి ఎంత కావాలో అంత వాల్యుయేషన్ వాళ్ళ లెక్కలు చూసుకుని వాళ్ళు కొనటం మొదలుపెట్టి లాస్ట్లో ఎక్కడో అది ఆగుతుంది. ఎందుకంటే ఇంకా అప్పుడు ఆ పడటం ఎప్పుడు ఆగుతుందంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ వచ్చి ఆర్ ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ వచ్చి ఇది చాలా ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చాలా చీప్గా ఉంది అని చెప్పి వాళ్ళు లక్షల్లో కొనడం మొదలు పెడితే సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. సపోర్ట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మీకు అక్యుములేషన్ ఫేజ్లో స్లోగా అక్యుములేట్ అయ్యి తర్వాత వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి బుల్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. కంపెనీ బాగుంటే, కంపెనీ బాగాలేకపోతే అది మళ్ళీ ఫ్రీక్వెంట్గా జిగ్జాగ్లో మీకు అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి, కానీ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ స్టాక్ స్పెసిఫిక్ లెవెల్లో మాత్రం కరెక్షన్ అయిపోయిందో లేదో మీకు తెలియగలిగితే తప్ప మీరు ఆ రిస్క్ తీసుకోకండి. దీనికి నేను ఒక ఫ్రేమ్వర్క్ లాగా గైడెన్స్ ఇస్తున్నాను నేను. అదేంటంటే మీకు ఇన్వెస్టింగ్ ఈజీ అవ్వాలి అంటే సింప్లిఫై చేస్తే ఏంటంటే మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాట్ టు బై, వెన్ టు బై, వెన్ టు సెల్. మళ్ళీ చెప్తున్నా, వాట్ టు బై మీకు ఏ స్టాక్ కొనాలో ఏ మ్యూచువల్ ఫండ్ కొనాలో తెలియాలి. వెన్ టు బై ఎప్పుడు కొనాలో తెలిస్తే మీకు చాలా స్కిల్ ఉన్నట్టు. ఎందుకంటే అది వాల్యుయేషన్ లెక్కలు అదొక డీప్ సబ్జెక్ట్ కాబట్టి. ఎప్పుడు అమ్మాలో తెలిస్తే మీరు ఒక మేధావుల కింద లెక్కలోకి వస్తారు, మీకు డబ్బులు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మూడిట్లో 3 రావడం అనేది చాలా చాలా రేర్ స్కిల్. అది 2 వచ్చినా కూడా మీ అంతటా మీరు చేసుకున్నా కూడా, అంటే ఎప్పుడు ఏది కొనాలి, ఎప్పుడు కొనాలి అంటే ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా మీరు టైం చేయలేరు, కానీ చీప్గా కొనే అవకాశాలు మీకు ఆ స్కిల్ మీ దగ్గర ఉంటే కొంత డబ్బులు మీకు వస్తాయి. మార్కెట్ కంటే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయని చెప్పలేను, కానీ మీకు ఒకటే తెలుసు అనుకోండి, ఏది కొనాలో తెలుసు, ఎప్పుడు కొనాలో తెలియదు, ఎప్పుడు అమ్మాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీ అంతటా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. నేను ఎందుకు సొంతంగా చేస్తున్నాను? మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, లేకపోతే సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్ అడ్వైజర్ లేనిది మీరు స్టాక్ మార్కెట్లో లక్షలు తీసుకుని వచ్చి మీ గేమ్ మీరు ఆడటానికి ట్రై చేస్తే చేయొచ్చు, కానీ ఈ మూడిట్లో 2 తెలియాలి. ఒకటి తెలిస్తే లాభం లేదు. వాట్ టు బై, ఇప్పుడు మీరు ఒక స్టాక్ కొనాలని తెలుసు కానీ అది మీరు హైలో కొంటే యూజ్ లేదు. సో ఎప్పుడు కొనాలో తెలియాలి. ఆ 2 తెలిస్తే కానీ డబ్బులు రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అది రిస్క్ అసెస్మెంట్. మీ రిస్క్ అసెస్మెంట్ మీరు చేసుకోండి, అది నా రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది డబ్బులు ఎవరి దగ్గర పోతున్నాయా అంటే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ నాకు తెలుసు అనుకొని వచ్చి, అంటే అది అరోగెన్స్ కాదు, వాళ్ళ నమ్మకం వాళ్ళ మీద. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర డబ్బులు ఎక్కువ పోతాయి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కొంచెం రేషియోస్ అనలైజ్ చేయడం వచ్చు, కానీ ఆ మార్కెట్ని వాళ్ళకి ఆ థ్రెడ్ తెలియదు. ఆ థ్రెడ్ మీకు ఆ దారి తెలియకపోతే ఆ వెబ్లో ఇరుక్కుపోతారు. ఫుల్ టైం చేసి ఒక 10 years చేస్తే కానీ మీకు ఒక ఫినిష్ రాదు. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ లాస్ట్ 10 yearsలో మీకు రీజనబుల్ రిటర్న్స్ వస్తుంటే మీ మోడల్ మీకు సెట్ అయిపోయింది కాబట్టి మీరు చేసుకోవచ్చు. కానీ మీరు ఈ ట్రయల్ అండ్ ఎర్రర్లో ఎక్కువ అమౌంట్తో లోపలికి వచ్చి దిగి ఇరుక్కుపోతే ఆ డబ్బులు ఇంకెవరికో లాభం రూపంలో వస్తుంది. కాబట్టి ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ కేపబుల్ ఇనఫ్ టు స్పాట్ ఆపర్చునిటీస్? ఎందుకంటే ఇది ఇంతకు ముందులాగా లేదు మార్కెట్. ఇప్పుడు కొన్ని ఐపీఓ స్టాక్స్ కొన్ని వందల స్టాక్స్ కొత్తగా లిస్టింగ్ వస్తున్నాయి. అన్ని స్టాక్స్ రీసెర్చ్ చేసి వాటిని స్టడీ చేసి 1 year వరకు స్టడీ చేసి వాటిల్లోంచి వాల్యూ తీసి వాల్యూ జోన్లో ఉన్నప్పుడు కొని చేయటం అనేది అదొక పెద్ద జర్నీ ఇన్ ఇట్ సెల్ఫ్. మార్కెట్ చాలా మారిపోయింది ఇండియాలో.
ఇంతకుముందులాగా ఏదో 100 స్టాక్స్ 50 స్టాక్స్ రీసెర్చ్ చేస్తే అయ్యేది కాదు. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ అవకాశాలు పెరుగుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మీకు ఇప్పుడు కొత్తగా ఈ డిఫెన్స్ ఫోకస్ వల్ల వీటి వల్ల ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా కొత్త కంపెనీస్ మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిల్లోంచి మేము ఫిల్టర్ చేసి రెండో మూడో వెతికి తీయాలనేది అదొక 24 అవర్ జాబ్ అయిపోతుంది. సో అందువల్ల మీకు ఆస్క్ యువర్ సెల్ఫ్ హౌ గుడ్ యు ఆర్, సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు. సో దాని మీద ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉంది. అంటే ఇది టైం టెస్టెడ్ జనరల్ ఫ్రేమ్వర్క్. ఇన్వెస్టింగ్కి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీకు ఒక ఇన్వెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. దాని మీద నేను మీకు నెక్స్ట్ సెషన్లో ఒక బ్రాడ్గా ఒక 4-5 స్టెప్స్ ఉన్నాయి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా వెబ్సైట్ gbsrwealth.smallcase.com. మీకు ఎప్పుడన్నా మార్కెట్ ఏమవుతుంది, స్టాక్స్ ఏ సెక్టర్లో ఏవేవి ఎలా పెరుగుతున్నాయి అంటే నా వెబ్సైట్లో చాలా డీటెయిల్డ్గా అందులో లైవ్ ఎన్విరాన్మెంట్లో మా పెర్ఫార్మెన్స్ మెజర్ చేస్తారు. అది నేను రిపోర్ట్ చేస్తున్న ప్రాఫిట్స్ కాదు, థర్డ్ పార్టీలో లైవ్ ఎన్విరాన్మెంట్లో స్మాల్ కేస్ ప్లాట్ఫామ్ మీద మెజర్ అవుతాయి. సో అప్పుడప్పుడు అది వెళ్ళి చూడాల్సిందిగా నా సజెషన్. అది దిస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, బట్ మీకు కూడా డైరెక్ట్ ఈక్విటీలో కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఈక్విటీలో పిఎంఎస్లో వచ్చే రిటర్న్స్ మీకు ఇండెక్స్ రిటర్న్స్కి చాలా తేడా ఉంటుంది. హైలీ స్కిల్డ్ అడ్వైజర్స్ దే మే చార్జ్ ఎ ఫీ, బట్ దే హ్యావ్ ద ఎబిలిటీ టు జనరేట్ ఆల్ఫా ఎక్సెస్ రిటర్న్స్ ఓవర్ ఇండెక్స్ రిటర్న్స్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.